గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లావణ్య, ఇక నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. మంచితనం ముసుగులో నువ్వు ఈ ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. లావణ్య, ఏమిటో మాట్లాడేది? ఇంకేం మాట్లాడద్దు. ఇంకొక క్షణం ఇంట్లో నిలబడే అర్హత నీకు లేదు. మర్యాదగా ఈ ఇంటికి ఊరికి దూరంగా వెళ్ళిపో. వక్రించిన నీ బుద్ధికి ఏ ఒలకాట్లోనే తలదాచుకో. జన్మలో నీ ముఖం నాకు చూపించుకో. లావణ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏమిటి ఇంకా నువ్వు చెప్పేది? నీ మాటల గారడికి మోసపోయే పిచ్చిదాన్ని కాదు నేను. నిన్ను ప్రేమించిన నేరానికి పోలీసులు ఎదుట నిజం చెప్పకుండా నోరు మూసుకున్నానే, అందుకు సంతోషించు. లేకుంటే ఆ కోర్టు నీదేనని, అది నీకు నేను ప్రెజెంట్ చేశానని పోలీసులకు నిజం చెప్పుంటే సుధాకర్ ని నువ్వే హత్య చేశావని పోలీసులు నిన్ను అరెస్ట్ చేసుండేవారు. అంతకంటే ముందు ఆంటీ నిన్ను కాల్చి చంపేది. ఇంత పాపం చేసిన నువ్వు ఇంకా ఇంట్లో పాగా వేసి నా కళ్ళ ముందే తిరుగుతున్నావంటే నో, ఐ కాంట్ బేర్ ఇట్. పోలీసులు ఆంటీ కాదు, నేనే నిన్ను కాల్చి చంపుతాను. అంత ఘోరం జరగకముందే get out, get out. Come on, do it. కాల్చి చంపుతానన్నావుగా. Come on, shoot me, I say shoot me. ఏ గుండె ధైర్యం తాల్చలేదా? అర్జున్, go away, Arjun. Please go away, go away. No, నేను ఇంట్లోంచి వెళ్ళను. సుధాకర్ని చంపిన హంతకుడు ఎవడో తెలుసుకుని వాడెక్కడున్నా వెతికి తీసుకొచ్చి మీ ఆంటీ కాళ్ళ ముందు పడేసి నా మాట నిలుపుకుని నేను ఇంట్లోంచి వెళ్ళను. అంటే ఆ హత్య నువ్వు చేయలేదంటావా? నా అంత నీచానికి నేను దిగజారేవాణ్ణి కాను. మరి నీ కోటు పోలీసులకి ఎలా దొరికింది? ఆ కోటు వేసుకుని పారిపోయిన ఆ హంతకుడు ఎవరు? ఆ కోటు నాదే. పోలీసులు వచ్చినప్పుడు సుధాకర్ శవాన్ని వదిలేసి పారిపోయింది నేనే. కానీ ఆ హత్య నేను చేయలేదు. నేను హంతకుడిని కాను. ఏమిటి ఏమిటో అనేది? అసలు ఈ హత్య చేసింది ఎవరు? నువ్వెందుకు చిక్కుకున్నావు? అర్జున్, అసలు ఏం జరిగిందో చెప్పు. Tell me the truth. Tell me, అర్జున్. చెప్తాను లావణ్య, నా మనసుకు తెలిసిన నిజాన్ని నీకు పూర్తిగా చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఇందులో నా తప్పేమిటి? మనసిచ్చిన నువ్వే నన్ను కాల్చి చంపుతానన్నావే, అంత దారుణం ద్రోహం నేనేం చేశాను? నిజంగా నేను చేసినవే నేరాలై పాపాలైతే నేనే నేరస్తానని ఇంకా నువ్వు భావిస్తుంటే నీ మనస్సాక్షిని మించి న్యాయస్థానం నాకు అక్కర్లేదు. మనసిచ్చిన నీ చేతిలో చావైనా నాకు స్వర్గమే, కానీ నీ తీర్పు నాకు కావాలి. ఎందుకు కాదంటాడమ్మా? ఎవరి ఆస్తికి ఎవరి అధికారం కావాలో ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టుంటాడు. అవును బాబు, నీ మంచితనాన్ని మెచ్చుకుని నా అసహాయతను తెలుసుకుని నింగిలోని ఆ దేవతలే నిన్ను నన్ను కలిపారు. తల్లి కొడుకుల బంధం ఏర్పరిచారు. ఇది ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను నాయన. అమ్మా, ఈ ఆస్తి ఐశ్వర్యాల కన్నా నీ ప్రేమాభిమానాలు కాదనలేకే ఈ బాధ్యతనే ఒప్పుకుంటున్నాను. వీటికి నేను కేవలం కాపలాకారుని మాత్రమే. చెల్లమ్మ, సుధాకర్ లేని లోటు ఈ అర్జున్ తీరుస్తాడని నా నమ్మకం. తప్పదుగా మరి. మా ఇంటికి కోడలు లేని లోటు నీ లావణ్య తీరుస్తుందని నా నిర్ణయం. అంటే మా అర్జున్కి మీ లావణ్య కాబోయే అర్ధాంగి. చెల్లమ్మ, అర్జున్ నువ్వు దత్తత తీసుకోవడం ఎంత త్వరగా జరిగితే ఈ లావాదేవీల విషయంలో నాకంత సులువుగా ఉంటుంది. ప్రతి సంగతి నీకు చెప్పి విసిగించాలన్నా, ప్రతి కాగితం పైన నీ సంతకం చేయించాలన్నా నాకు బాధగా ఉంది. అంతేకాకుండా ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళైపోతే రామా కృష్ణ అంటూ ఎక్కడో ఏ ఫారెస్ట్ లోనో హాయిగా రెస్ట్ తీసుకోవాలన్న ఆశ. ఏమంటారు? అర్జున్ తల్లిదండ్రులను త్వరలోనే పిలిపిస్తాను. వాళ్ళు రాగానే ఈ రెండు శుభకార్యాలు ఒకే ముహూర్తం జరిగేలా చూస్తాను. అలా జరుగుతుందని ఆత్మవంచన చేసుకోలేను. ఈ ఆస్తిపాస్తులు నా పేరిట రాయించుకోలేను. నాకు ఈ వారసత్వం వద్దు. ఈ అధికారాలు నాకు అనవసరం. ఇంత మంచి మనసు, ఉన్నతమైన ఆలోచనలో నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యు అర్జున్. కానీ నువ్వు ఇలా ఆస్తిని వద్దన్నావని మా నాన్నకు తెలిస్తే మన పెళ్లి ఒప్పుకోడేమో. ఈ ప్రపంచంలో ప్రేయసి ప్రేమికులు కలిసి నిలబడితే వాళ్ళు ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేదు.
మన పెళ్లికి మీ నాన్న ఒప్పించే బాధ్యత నాకు కుదిరి. అంతకంటే ముందు సుధాకర్ని చంపిన హంతకుని వెతికి పట్టుకోవాలి. వాణ్ణి మీ ఆంటీ కాళ్ళ ముందు పడేసి నా మాట నిలబెట్టుకోవాలి. అంతదాకా మన పెళ్లి విషయం మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మరి ఆ హత్య వివరాలు ఎలా తెలుసుకుంటావు? అందుకు ఒకే దారి మిగిలింది. ఏమిటది? ఆ రోజు క్లబ్ లో సుధాకర్తో పాటు నా శేఖర్ని కలుసుకుంటే ఏమాత్రమైన క్లూ దొరుకుతుందని నా నమ్మకం. మరి ఆ శేఖర్ని ఇంతకాలం ఎందుకు కలవలేదు? ఇంతకాలం అతని అడ్రస్ తెలుసుకోలేకపోయాను. నిన్నే తెలిసింది. అతనికి బ్లాక్ స్టోన్ క్రషర్స్ ఉన్నాయట. ఎప్పుడు ఆ క్వారీల దగ్గరే ఉంటాట. అందులో పోయినరా. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు బే, మా సుదర్శన్ గారు నిన్ను సఫా చేయమన్నారు. వీడి మనుషులు ఎవరైనా వస్తే కాల్చిపారే. వాడు చర్చలుగా బాస్ దగ్గర తీసుకెళ్దాం. జిమ్ కట్టేయండి. శేఖర్, 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 అర్జున్, నేను ఇక బ్రతకను. నా పాపాలకి నిష్కృతి. నువ్వు బ్రతకాలి. అర్జున్, నన్ను ఎందుకు బ్రతకమంటున్నా? సుధాకర్ తల్లి, అదే వైజయంతిదేవి గారు నా దగ్గర చేయించుకున్న వాగ్దానం కోసం. అంటే సుధాకర్ని ఎవరు హత్య చేశారో నీకేమైనా తెలిస్తే దయచేసి నాకు చెప్పు. ఆ హంతకుడు ఎవరైనా వాడిని పట్టుకుని ఆ సుధాకర్ తల్లి కాళ్ళములు పడేస్తాను. దాని తేలికైన పని కాదు. మంచి గంధం లాంటి మనసున్నా వైజయంతిదేవి ఇంట్లోనే విషనాగం అంటే హంతకుడు ఉన్నాడు. సుధాకర్ను చంపి ఆవిడ్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడు వాడు? అవసరమైతే చెక్కను బట్టైనా తిప్పగల సుదర్శన్ రావు అసలైన హంతకుడు. ఆ సుదర్శన్ రావు సుధాకర్ని ఎలా చంపాడో నాకు ఇంకా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఆ రోజు నువ్వు క్లబ్కి వచ్చి నన్ను కొట్టి పడేసి సుధాకర్ని తీసుకెళ్లిపోయా. స్పృహలో నేను ఏదో అలికడి కళ్ళు తెరిచాను. సుదర్శన్ రావు కెమెరాతో అటు పరిగెడుతున్నాడు.
వచ్చేసాగా. మావయ్య సమయానికి దేవుళ్ళ వచ్చావు. ఆవేశపడగలడు. ఈ మావయ్య నీ పాలిట దేవుడు, అందుకే నిన్ను వెంటాడొచ్చాను. త్వరగా కట్లు మావయ్య. కట్ల విప్పుతాగా. నిన్ను తప్పకుండా బంధముక్తుని చేస్తా. మరి స్వర్గానికి వెళతావా, నరకానికి వెళతావా? మావయ్య ఏమిటో మాట్లాడేది? దెబ్బకు దెబ్బ. ఇన్నాళ్ళు మీ ఇంట్లో నేను కాపలా కాస్తే మీ అమ్మ నా ముఖాన్ని ఎంగిలి మెతుకులు విదిల్చింది. ఆమె ముఖాన్ని నీ ఎముకలు విసిరి పారేస్తాను. పగకి పగ, పంతానికి పంతం. రాస్కెల్, మా అమ్మ విసిరేసే రూపాయలు నేర్కొని కుక్కలా తోకాడిస్తూ ఇంతకాలం చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ వెంట తిరిగావు. ఈ రోజు నన్ను చంపుతానంటావా? ఎంత ధైర్యంరా నీకు? నిన్నే కాదు, మీ అమ్మని నరికి నరికి ఏ రైలు కిందో పారేస్తాను. మీకు దిక్కెవరో చూస్తాను. మీరు చచ్చాక అతీగతి లేని మీ ఆస్తికి నేనే అధికారిని అవుతాను. అప్పుడు ఈ సుదర్శన్ చక్రానికి తిరుగు లేకుండా చేస్తాను. అంత పెద్ద ప్లాన్ కి తొలిమెట్టు నీ చావురా. చావు. హలో, రిటర్న్ పోలీస్ స్టేషన్. సార్, రఘుదేవపురం దర్గాకొండ మీద ఇప్పుడే హత్య జరిగింది. మీరు వెంటనే వెళ్తే హంతకుడు దొరకచ్చు. హలో, మీరెవరు? హలో హలో. నేను ఆ విషయం బయటికి చెప్తే ఎక్కడ చంపేస్తానని భయంతో ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. సుదర్శన్ రావు, నీడనిచ్చిన చెట్టుని నరికేసే నువ్వు ఇంత రాక్షసుడువా? సుదర్శన్ రావు, అర్జున్, పాపాలతో తెల్లారి దుర్మార్గాలతో పొద్దుగుతే నీ బ్రతుకులో ప్రతిరోజు ఈ ప్రపంచానికి ఒక దుర్దినం. మానవత్వాన్ని ప్రతి క్షణం హత్య చేసే నువ్వు మనిషిని కాదురా. ధనమదంతో, స్వార్థంతో, కుట్రలతో, కుయుక్తులతో కుళ్ళిపోయిన ఒక పిశాచానికి. అన్నం పెట్టిన చెయ్యిని నరికే విశ్వాసఘాతకుడికి నీ పాపం బద్దలయ్యే రోజు వచ్చిందిరా. నీ నరాల్లో ఇంకిపోయిన దుర్మార్గాన్ని బయటికి లాగి నా గుండె ధైర్యమేమిటో చూడిక్కడ. సుదర్శన్ రావు, వైజయంతి దేవికి వీటిని నీకంటే ముందు పంపిస్తాను. ప్రతి ఫోటోలోనూ నువ్వు సుధాకర్ని చంపబోతున్నట్టు సాక్ష్యాధారాలున్నాయి. అప్పుడు ఆవిడ నిన్ను కాల్చి పారేస్తుంది. ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా నా స్వాధీనం అవుతుంది. నువ్వెన్ని కబుర్లు చెప్పినా నేను ఆగను. నీ అంతం చూడకుండా వదలను. నువ్వు చూడాల్సింది నా అంతం కాదురా, నీ ముద్దుల మరదల అంతం. సరే, వసంత, బాబా, వాడేం చెప్పినాను ఆకు. నీ నిజాయితీని రక్షిస్తుంది. నా సుధాకర్ని చంపిన వాడిని శిక్షించేందుకు నువ్వు ముందుకు సాగిపో. న్యాయాన్ని కాపాడు. వెళ్ళు బావా. అన్యాయం గెలవడానికి నేను కారణం కాకూడదు. అదన్నం బ్రతకడానికి నీ ఆధారం కాకూడదు. వెళ్ళు బావా, వెళ్ళు. సుదర్శన్ రావు, చూశావుగా నా విశ్వరూపాన్ని. ఇటు నీ ఫోటోలు, అటు నీ వసంత. ఈ వార్త తెలిస్తే ఆ వైజయంతిదేవి ఎలా తిరగబడుతుందో. నీ ఫోటోలు పోలీసులు చేరితే వాళ్ళు నిన్నెలా వెంటాడుతారో. నువ్విలా తయారయ్యావని నీ తల్లిదండ్రులకు నేనే స్వయంగా తెలియజేస్తే వాళ్ళు గుండె పగిలి ఎలా చస్తారో ఒక్కసారి ఆలోచించు. అదే నేను కోరింది చేశావనుకో. ఏమిటి ఏమిటి నువ్వు కోరేది? దట్స్ రైట్ క్వశ్చన్. నాకు కావలసింది వెరీ సింపుల్. వైజయంతిదేవి చావు. ఇంపాసిబుల్. అన్నగా నువ్వు కోరిన కోరిక ఆవిడ ఉప్పుతున్న మనిషిగా ఆ పని నేను చెయ్యను. నీ చేత ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. నువ్వు మనిషిగా చేయలేని పని నిన్ను మృగంగా మార్చి నీ చేత చేయిస్తాను. వాడికి విసిగి తాగించండి. సుదర్శన్ రావు, విసిగి తీసురా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.